4 రోజులుగా న్యాయ రాజ్యాంగ నిపుణులతో చర్చించామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. ఇంతకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ఇంకేముంటుంది? ప్రజాస్వామ్యం గురించి మీరే చెప్పాలి. కేసీఆర్ పార్టీ, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడే చెప్పాలి. భలే తెలివైన వాళ్ళు మీరు, మొత్తం నిజంగా చెప్తున్నా. తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 50 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేస్తుందంటే సీఎం సిద్ధరామయ్య అంటున్నారు. చూసినారు, సిద్ధరామయ్య ఇస్తుంటే చూసినరా మీరు? ఎందుకంటే మనుషుల మీద నిందలేయడంలో నెంబర్ 1 మీది. తెలంగాణలో మా ఎమ్మెల్యేలకు 50 కోట్లు ఇస్తున్నారో ఇంకా ఎక్కువ ఇస్తున్నారో తెలియదు. నువ్వు మంచోడవైతే మళ్ళీ అలా 50,000 తీసుకోవడానికి ఎందుకు పోతారు? మీ దగ్గర చక్కగా లేక కదా. అధికారం తప్పినోడు దుకాణం పెడితే వచ్చిన గిరాకంతా పోతుందంట. అట్లుంది మీది కథ. తర్వాత రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారు. దానం నాగేందర్తో పాటు మిగిలిన 5 ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నాం కానీ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో మీ డాడీ హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఏం చేసిండు? మొట్టికాయలు అయిపోయింది, కొట్టేసిండు. కాబట్టి మీరు ఎట్లయితే మీ ఏ దారిలో పోయిండ్రో ఆ దారిలోనే కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు. మీ ఎవరు కేసీఆర్ చేసిన దారే రేవంత్ రెడ్డికి వస్తారు. తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జరిగిందిగా మొన్న కొట్టేశారు. ఇంకేమున్నది మీది? ఫిరాయింపులకు పాల్పడిన చోటే త్వరలోనే ఉప ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. అన్ని గాలి మాటలే, ఒక్క దాంట్లో అర్థం లేదు, పాడులేదు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడవద్దు. మీడియా సమావేశంలో ఆంధ్రజ్యోతి విలేకరుపై కేటీఆర్ రుసరుసలు ఆడుతున్నారు. ఫిరాయింపుల అంశంపై మాట్లాడుతుండగా బీఆర్ఎస్ హయాంలో కూడా ఫిరాయింపులను ప్రోత్సహించారు కదా, అప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలుగా అని ఆంధ్రజ్యోతి విలేకరు ప్రశ్నించగా మీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఏం మండిపడ్డా మీరు ఎక్కడ పోయినా మీ ప్లాన్ అంతా ఏంటిదంటే కవితను ఇడిపించుకోవడం తప్ప ఇంకా మీకు ఏమీ లేదు. మీకు ఒక్కటే, ఏ విషయంలో మీకు ఎలాంటి ఛాన్స్ ప్రజలు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఒలిగినియరు, చట్టధిక్కార పనులే మీరు చేసేటివి మీ లైఫ్ అంతా. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఎలా చేర్చుకున్నారో అనే ప్రశ్నను మధ్యలోనే అడ్డుకొని నాతో వాగ్దానానికి దిగొద్దు అని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు ఆయన చేసిన కుట్రనే, మీరు చేసిన అన్ని కుట్రలే, మీరు అన్ని దొంగ పనులే, కబ్జా కోర్లు మొత్తము ఇప్పుడు రేపు అన్నీ బయటపడతాయి. 14 సీట్లలో స్వల్ప తేడాతో ఓడిపోయాం. 14 సీట్లు అంటే ఓటమికి 1 సీట్ అయినా పర్వాలేదు. 14 సీట్లు అంటున్నాడు, 1 సీట్ అయినా పర్వాలేదు. సిగ్గు లేకుండా 14 సీట్లని ముందుగా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలో అన్ని పార్టీలకు వెళ్ళా అతిపెద్ద నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. ఎట్లా నాయకుడు అయితే ఆయన కంటే పెద్దోళ్ళు లేరా? కేసీఆర్ కంటే పెద్ద నాయకులు లేరా? ఏక్ నాయకులు ఉన్నారు. అట్లాంటివి రాజకీయాన్నే అసభ్య పదజాలంతో పాడు చేసిన నాయకుడే కేసీఆర్. అంటే మీ అయ్యా మీకు మంచిగా అనిపిస్తుందేమో, ఎవరి పిల్లల వాళ్ళకి ముందు, ఎవరి తండ్రి వాళ్ళకి ముందు, కానీ అది కాదు. ప్రజలకు మనోవేదన రాకుండా, ఏ ప్రాబ్లం రాకుండా మంచి పరిపాలన ఇచ్చినోడే మంచి నాయకుడు అవుతాడు, పెద్ద నాయకుడు అవుతాడు, గొప్ప నాయకుడు అవుతాడు. ఆశాభావం వెలిపించుకున్నట్టుగా రేపు ప్రజల గురించి శాశ్వతంగా మేలు చేసేటోడు, మంచి సేవ చేసేటోడు, అట్లాంటోడు కావాలి. మీరు కాదు గొప్ప చేసుకునేది.